హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇంటెంట్ ఆల్. సో లాస్ట్ వీడియోస్ లో మనం యూజర్ క్రియేషన్, గ్రూప్ క్రియేషన్, అలాగే యూజర్ పర్మిషన్స్ ఇవన్నీ చూసాం అనమాట. సో ఈ రోజు మనం ఏంటంటే స్పెషల్ పర్మిషన్స్ ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం అనమాట. ఈ స్పెషల్ పర్మిషన్స్ అనేవి మెయిన్ గా 3 అనమాట. ఒకటి వచ్చేసి ఎస్యుఐడి, ఎస్జిఐడి, అలాగే స్టిక్కీ బిట్. సో ఈ మూడు ఎలా వర్క్ అవుతాయి అవి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ ఎస్యుఐడి అనేది మనం ఏంటంటే తెలుసో తెలియకో రెగ్యులర్ గా యూజ్ చేస్తూనే ఉంటాం అనమాట. ఓకే, సో లెట్ మీ ప్రూవ్ దట్. సో ఈ కనిపిస్తున్న కమాండ్స్ అన్ని మీరు రెగ్యులర్ గా వాడేటివే. లైక్ మీ యూజర్ యొక్క పాస్వర్డ్ చేంజ్ చేయడానికి పాస్వర్డ్ వాడతారు, దేనైనా పార్టీషన్ ని మౌంట్ చేయడానికి మౌంట్ వాడతారు, అలాగే జీస్ పాస్వర్డ్ ఎందుకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇవన్నిటిని మీరు రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నారు. ఈ కనిపిస్తున్న ఫైల్స్ ఏంటంటే ఒక చిన్న రిమైండర్ కూడా ఏంటంటే లినక్స్ లో ప్రతిదీ ఫైలే అన్నమాట. ఓకే, కాబట్టి మనం యూజ్ చేస్తున్న కమాండ్స్ కూడా ఇక్కడ ఫైల్స్ రూపంలో దీంట్లో ఉంటాయి. ఈవెన్ హార్డ్వేర్ కూడా దీంట్లో ఫైలే అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఏంటంటే ఒకటి గమనించాలి. ఎప్పుడైనా సరే మనం పాస్వర్డ్ అనే ఒక కమాండ్ యూజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు మనం సుడో యూజ్ చేయడం లేదు. సుడో మనం యూజ్ చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే రూట్ యొక్క పాస్వర్డ్ ని మాత్రం చేంజ్ చేయడానికి. అలా కాకుండా మన లోకల్ యూజర్ యొక్క పాస్వర్డ్ ని చేంజ్ చేయడానికి మనం ఏంటంటే పాస్వర్డ్ అనే నార్మల్ కమాండ్ వాడతాం. దాని బిఫోర్ సుడో కానివ్వండి ఇలాంటివి ఏం వాడడం. దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే ఎస్యుఐడి. ఈ ఎస్యుఐడి ఏం చేస్తుందంటే ఏ ఫైల్ మీద అయితే మనం ఎస్యుఐడిని అప్లై చేస్తామో ఆ ఫైల్ యొక్క ఓనర్ ప్రివిలేజెస్ తో వేరే ఎవరైనా రన్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మనం ఈ పాస్వర్డ్ అనే కమాండ్ రన్ చేస్తామో బ్యాక్గ్రౌండ్ లో మనం అప్డేట్ చేసిన పాస్వర్డ్ క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ అనే ఫైల్లోను అలాగే షాడో అనే ఫైల్లోను కూడా అప్డేట్ అవుతుంది అనమాట. సో వీటన్నిటికీ రూట్ ప్రివిలేజెస్ మనకి కావాలి కాబట్టి ఈ ఎస్యుఐడి అనే కమాండ్ ని యూస్ చేస్తాం అనమాట. సో ఈ ఎస్యుఐడిని ఏదైనా ఫైల్ మీద కానీ ఫోల్డర్ మీద ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో సిహెచ్ మోడ్ అనే కమాండ్ ని యూస్ చేశారు. ఎందుకని ఒక పర్మిషన్ ఇవ్వడానికి అలాగే రిమూవ్ చేయడానికి. అలాగే ఇప్పుడు యూజర్ కి ఎస్యుఐడిని అప్లై చేయడానికి మనం ఏంటంటే యూ ప్లస్ ఎస్ ని యూస్ చేయొచ్చు. అలాగే దాని యొక్క ఫైల్ నేమ్ అనమాట. అలాగే రిమూవ్ చేయడానికి యూ మైనస్ ఎస్. సో మనం ఇక్కడ ఏంటంటే సింబాలిక్ మోడ్ లో ఇచ్చాం. దీన్నే మనం ఆక్టల్ మోడ్ లో కూడా ఇవ్వచ్చు. అది ఎలాగో చూద్దాం. సిహెచ్ మోడ్ 755 అనే పర్మిషన్ ఇద్దాం అనుకుంటున్నాను నేను ఆ ఫైల్ కి. ఈ 3 డిజిట్స్ కాకుండా నేను స్టార్టింగ్ లో ఇంకో డిజిట్ కూడా ఉందన్నమాట. అక్కడ మనం ఏంటంటే ఈ స్పెషల్ పర్మిషన్స్ అసైన్ చేస్తాం అనమాట. మీరు ఎస్యుఐడి అప్లై చేయాలంటే ఇక్కడ 4 ని మెన్షన్ చేయాలి. అలాగే ఎస్జిఐడి మెన్షన్ చేయాలి అంటే 2 అనమాట. స్టిక్కీ బిట్ అయితే 1. సో ఇప్పుడు మనం ఏంటంటే ఎస్యుఐడిని అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి 4 ప్రెస్ చేస్తున్నాను. సో 4755 ని అసైన్ చేస్తే సో చూసారు ఇక్కడ యూజర్ యొక్క థర్డ్ పర్మిషన్ లో ఎక్స్ కి బదులు ఎగ్జిక్యూట్ కి బదులు ఏంటి ఇక్కడ ఎస్ క్రియేట్ అయింది అనమాట. దాని అర్థం ఏంటంటే ఈ ఫైల్ మీద ఎస్యుఐడి అప్లై అయిందని దాని అర్థం. బట్ మనం ప్రీవియస్ గా యూ ప్లస్ ఎస్ అప్లై చేసినప్పుడు ఇక్కడ స్మాల్ లెటర్ రాలేదు, క్యాపిటల్ లెటర్ వచ్చింది. దాని అర్థం ఏంటంటే ఈ ఫైల్ కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవు అనేది అర్థం. ఓకే, ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ స్మాల్ ఎస్ ఉంది. ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేకుండా ఎస్యుఐడి అప్లై చేస్తే అక్కడ క్యాపిటల్ ఎస్ వస్తుంది అనమాట. సో ఇదనమాట ఎస్యుఐడి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎస్జిఐడి. వీటిని మనం ఏంటంటే గ్రూప్స్ అసైన్ చేస్తాం. సో మీకు ఒక సినారియో చూపిస్తాను. నేను ఒక కొత్త గ్రూప్ ని క్రియేట్ చేస్తాను. గ్రూప్ యాడ్ రెప్టైల్స్. కొత్త గ్రూప్ ని క్రియేట్ చేశాను. కొత్త ఫోల్డర్ ని క్రియేట్ చేస్తాను. ఎంకేడిఐఆర్ స్నేక్స్ అనే ఒక కొత్త ఫోల్డర్ ని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేనేంటంటే ఈ స్నేక్స్ అనే ఫోల్డర్ ని రెప్టైల్స్ అనే గ్రూప్ లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ డిఫాల్ట్ గా మనం రూట్ తో క్రియేట్ చేస్తాం కాబట్టి రూట్ గ్రూప్ ఉంటుంది అనమాట. చేంజ్ గ్రూప్ రెప్టైల్స్ స్నేక్స్. నేనేం చేశానంటే ఈ స్నేక్స్ అనే ఫోల్డర్ కి రెప్టైల్స్ అనే గ్రూప్ ని యాడ్ చేశాను. సో ఈ స్నేక్స్ అనే ఫోల్డర్ లో మోహిత్ అనే యూజర్ అలాగే లూనా అనే యూజర్ ఒక ఫైల్ ని క్రియేట్ చేశారు. సో ఇక్కడ మీరు గమనించండి, మోహిత్ అనే యూజర్ క్రియేట్ చేసిన ఫైల్ కి గ్రూప్ కూడా మోహిత్ అనేది క్రియేట్ అయింది. అలాగే లూనా అనే యూజర్ క్రియేట్ చేసిన ఫైల్ కి లూనా అనే గ్రూప్ క్రియేట్ అయింది. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి ఏంటి అంటే మన పేరెంట్ ఫోల్డర్ యొక్క గ్రూపే అందరికి ఇన్హెరిట్ అవ్వాలన్నమాట. ఓకే, ఈ కేసులో ఏంటంటే స్నేక్స్ అనే ఫోల్డర్ కి రెప్టైల్స్ అనే గ్రూప్ యొక్క పర్మిషన్స్ ఈ ఫోల్డర్ లోని అన్ని సబ్ ఫోల్డర్స్ కి లేకపోతే ఫైల్స్ కి అప్లై అవ్వాలన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే ఈ పేరెంట్ ఫోల్డర్ కి ఎస్జిఐడి అనేది మనం అప్లై చేస్తాం అనమాట. అది ఎలాగంటే సిహెచ్ మోడ్ ప్రీవియస్ గా నేను చెప్పినట్లు ఎస్యుఐడికి అయితే 4, ఎస్జిఐడికి అయితే 2 ఇస్తాం అనమాట. 2 నేను ఇప్పుడు ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ లో ఫుల్ పర్మిషన్స్ ఇస్తున్నాను. సో చూసారా, ఈవెన్ గ్రూప్ కి కూడా ఎగ్జిక్యూట్ కి బదులు అక్కడ ఎస్ కనిపిస్తుంది అనమాట. దాని అర్థం ఏంటి అంటే ఈ ఫోల్డర్ కి ఎస్యుఐడి అప్లై అయిందని. సో ఇప్పుడు నేను ఏంటంటే కొత్త ఫైల్స్ ని క్రియేట్ చేస్తాను.
సో ఇప్పుడు చూసారా, ఎప్పుడైతే మనం ఎస్జిఐడి అప్లై చేస్తాం దాని తర్వాత క్రియేట్ చేసిన ఫైల్స్ అన్నిటికీ ఏంటంటే పేరెంట్ ఫోల్డర్ కి ఏదైతే గ్రూప్ యాడ్ అయి ఉంటుందో వాటిని ఇన్హెరిట్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి స్టిక్కీ బిట్. ఈ స్టిక్కీ బిట్ ఏంటంటే ఇక్కడ చూసారా, రసల్స్ వైపర్ అనే ఫైల్ ఎవరు క్రియేట్ చేశారు, మోహిత్ అనే యూజర్ క్రియేట్ చేశాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే చూసారా, మోహిత్ అనే యూజర్ క్రియేట్ చేసిన ఫైల్ ని లూనా అనే యూజర్ కూడా డిలీట్ చేయగలిగాడు అనమాట. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఒక ఫోల్డర్ లో మల్టిపుల్ యూజర్స్ లాగిన్ అయ్యి వర్క్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే ఈ ప్రాబ్లం వస్తుంది. తెలుసో తెలియక ఏంటంటే అదర్ యూజర్స్ యొక్క ఫైల్స్ ని డిలీట్ చేసే ప్రమాదం ఉందన్నమాట. సో ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మనం ఏంటంటే స్టిక్కీ బిట్ ని యూజ్ చేయొచ్చు. అదేలాగంటే సిహెచ్ మోడ్ 4 వచ్చేసి ఎస్యుఐడి, 2 వచ్చేసి ఎస్జిఐడి, స్టిక్కీ బిట్ వచ్చేసి 1 అనమాట. ఓకే, నేను ఇప్పుడు ఏంటంటే స్టిక్కీ బిట్ ని స్నేక్స్ అనే ఫోల్డర్ మీదకి అప్లై చేశాను. సో ఈ స్టిక్కీ బిట్ ని అప్లై చేసిన తర్వాత ఫోల్డర్కి ఏమవుతుంది చూడండి, అదర్స్ యొక్క ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉండే చోట టీ కనిపిస్తుంది, స్మాల్ లెటర్ లో టీ కనిపిస్తుంది అనమాట. దాని అర్థం ఏంటి అంటే ఈ ఫోల్డర్ కి స్టిక్కీ బిట్ అప్లై అయిందని. సో ఇప్పుడు నేను జస్ట్ స్నేక్స్ అనే ఫోల్డర్ లోకి ఎంటర్ అవుతున్నాను. ప్రీవియస్ గా ఏంటంటే మోహిత్ క్రియేట్ చేసిన ఫైల్ ని లూనా అనే యూజర్ డిలీట్ చేశాడు. ఇప్పుడు అలాగే మోహిత్ క్రియేట్ చేసిన ఇంకో ఫైల్ ఉంది ఇక్కడ పైథాన్ అని, దాన్ని ఇప్పుడు డిలీట్ చేయగలుగుతాడో లేదు చూద్దాం. యూ వాంట్ టు రిమూవ్ అంటుంది. ఎస్ అనగానే చూసారా మీకు ఒక ఎర్రర్ వస్తుంది అనమాట, ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ అని. సో ఎప్పుడైతే మనం ఇక్కడ స్టిక్కీ బిట్ ని అప్లై చేస్తామో ఇంకా నుంచి ఏంటంటే ఏ యూజర్ అయితే క్రియేట్ చేసుకుంటాడో వాళ్ళ ఓన్ ఫైల్స్ తప్ప పక్కన వాళ్ళ ఫైల్స్ ని డిలీట్ చేయలేడు అనమాట. సో ఇలా మనం ఏంటంటే యూజర్ ఫైల్స్ ని సెక్యూర్ గా ఉంచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అందరికీ ఎస్యుఐడి, ఎస్జిఐడి, స్టిక్కీ బిట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో అందరికీ స్పెషల్ పర్మిషన్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ కూడా చేయండి. సో మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా లినక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. సో మీరు షేర్ చేసి లైక్ చేసే కొద్దీ సో ఇదే వీడియో యూట్యూబ్ అందరికీ ఫార్వర్డ్ చేస్తుంది. సో అది నాకు హెల్ప్ఫుల్గా అవుతుంది. థ్యాంక్ యూ.